నారాయణ గారు నెల్లూరు సిటీలో గెలుస్తారని ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు. ఆయన వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారమ్మా మీరు? ఆయన మెయిన్ టిక్కో ఇల్లు ఇస్తారు, పార్కులు కానీ అన్ని డెవలప్మెంట్ ఇంకా బాగా చేస్తారు. ఆయన వచ్చినప్పుడు అంత ముందున్నప్పుడు డెవలప్మెంట్ బాగా చేశారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కానీ నెక్లెస్ రోడ్డు కానీ అవన్నీ ఆయన ఉన్నప్పుడు బాగా చేశారు. ఇప్పుడు అన్నీ పాడైపోయినాయి. అన్నా క్యాంటీన్ అయితే అక్కడ తీసేశారు. 5 రూపాయలకే భోజనం అన్నారు, తింటున్నారు. 3 పూట్ల పేదవాళ్ళు అయితే అన్నా క్యాంటీన్ కాడ తింటున్నారు. ఇప్పుడు ఏమీ లేదు. హోటల్కి పోవాలంటే 70-80 పెట్టుకొని తినలేక గుడ్ల కాడ చేసుకొని అడుక్కొని తింటున్నారు వాళ్ళైతే. అవన్నీ కూడా ఆయన వస్తే మళ్ళీ చేస్తారని మాకు ఆశ ఉంది కాబట్టి ఆయనే వస్తారని మాకు ఆశ. సో ఈ ఏరియాలో ఏమన్నా ప్రధాన సమస్యలు ఉన్నాయమ్మా? మున్సిపాలిటీ వాళ్ళు కాలువలు తీయటంలో మెయిన్ చెత్త మొన్నటి దాకా అయితే వాళ్ళకి జీతాలు రాలేదని, పర్మనెంట్ చేయలేదని వాళ్ళు అసలు రావటం కూడా మానేశారు. చాలా వరకు దోమల బాధ ఎక్కువైపోయింది. సందు దోమల బాధ, కాలువలు అసలు మా సందులు అయితే కాలువలే తీయటం మానేశారు. మేము చెప్పి నెలకి ఒకసారి తీస్తాం, నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి తీస్తారే తప్పనిచ్చి మామూలుగా అయితే వాళ్ళు తీయడం కూడా మానేసారు. మేము గొడవలు పెట్టుకొని మరీ తీపించుకున్నాం కాలువలు అయితే మాకు. అదే అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదమ్మా? ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు తీస్తున్నారు, వాళ్ళు రాకపోతే ఇంకా దాని సంగతి అంతే. అధికారులు వచ్చినప్పుడే అది చూసుకుంటున్నారు, లేకపోతే ఇంక వదిలేస్తున్నారు వాళ్ళు దాని గురించి. సో 2024లో చూసుకుంటే ఎవరు సీఎం సీట్ లో ఉండబోతున్నారు? చంద్రబాబు నాయుడు సారే వస్తారు, మాకందరికి ఆ నమ్మకం ఉంది. నారాయణ గారి పేరు చెప్పగానే మీ మనసులోంచి వచ్చే మాట ఏంటమ్మా? అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి, మాకు అదే నమ్మకం ఇప్పటికైతే. నారాయణ గారు వస్తే నెల్లూరు సిటీకి అభివృద్ధి చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తారా సార్? మాకు భరోసా ఇచ్చారు, మీరు చేస్తారని నమ్మకం మాకుంది.